హాయ్ అండి. ఈరోజు అల్లం పచ్చడి పెట్టి చూపిస్తున్నాను. ఇవి 25 కాయలు మామిడికాయలు. ఇవి మా తోటలోకి నుంచి తీసుకొచ్చినాము. ఫస్ట్ తీసుకొచ్చి తెంపుకొచ్చి కడిగి వాటర్ లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా ముక్కలు ముక్కలు కొట్టుకోవాలన్నమాట. పచ్చలుగా కొట్టుకోవాలి. కొట్టిన తర్వాత అందులో నుంచి జీడి ఉంటుంది. ఆ జీడి కూడా సపరేట్గా చేసుకోవాలి. అన్ని కాయలకించి జీడి ఉంటే తొక్కు ఖరాబ్ అయిపోతుంది. మొత్తం జీడి లేకుండా ఇలా క్లీన్గా చేసుకోవాలన్నమాట. క్లీన్గా చేసుకొని వాటర్లో కడిగి మళ్ళీ జీడి ఉంటుంది కాబట్టి వాటర్లో కడిగి ఒక తెల్ల క్లాత్లో వేసేసి ఆరబెట్టుకొని వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఇట్లా జీడి ఉంటుంది చూడండి, అట్లా జీడి మొత్తం తీసేసేయాలన్నమాట. 2 కిలోల పల్లి నూనె, కేజీ కారం పొడి, 3 మ్యాంగోస్, పసుపు, కేజీ సాల్ట్, 25 కాయలకండి. ఇది 100 గ్రామ్స్ జీలకర్ర, 100 గ్రామ్స్ ఆవాలు, 50 గ్రామ్స్ మెంతులు తక్కువనే వేసుకోవాలి, చేదవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఫస్ట్ మనము ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేడి చేసి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కేజీల పల్లి నూనె ఉంది కాబట్టి అది ఇందులోకి పోసేసేసి బాగా పొగలు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని స్టవ్ బంద్ చేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక పాత్ర పెట్టుకొని పక్కకు జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అంతవరకు అక్కడ ఆయిల్ వేడవుతుంటుంది, మనము ఇక్కడ ఇవి ఫ్రై చేసుకుందాం. మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుతో ఇట్లా మంచి స్మెల్ వస్తుంది. ఫ్రై అయిపోయాక తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర చేసుకుందాము. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మంచిగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు జీలకర్ర ఫ్రై అయిపోయింది. ఇది కూడా పక్కకు పెట్టేసేసుకొని ఆవాలు చేసేసుకుందాం. ఆవాలు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసేసుకొని చల్లారిన తర్వాత ఒక 1/2 అవర్ అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మెంతులు మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇట్లా బరుకుగా ఉండొద్దు. ఇది మిక్సీ మెత్తగా పౌడర్ పట్టిన తర్వాత జల్లెడ కూడా పట్టుకోవాలి. ఎందుకంటే ఏమన్నా మిక్సీ కాకపోతే అందులోకి వచ్చేసేస్తుంది అనమాట, జల్లెట్లోకి వస్తుంది అనమాట. మెంతులు అయిపోయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఏదే కానీ జల్లెడ పట్టాలి. ఎందుకంటే అందులోకి మిక్సీ కానీ ఉంటే అల్లకి వచ్చేసేస్తుంది అనమాట. పక్కకు పెట్టేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, జీలకర్ర మెత్తగా పౌడర్ అయిపోయింది. ఇది కూడా జల్లెడ పట్టేసేసుకుందాము. పట్టుకున్న తర్వాత చూడండి ఒక జల్లెట్లకు అట్లా వస్తుంది పైన. ఇప్పుడు ఆవాలు వేసేటప్పుడు కొంచెము వేడవుతుంది, మిక్సీ బంద్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు కారము, ఇప్పుడు హాఫ్ కేజీ అనమాట. ఇది కేజీ ప్యాకెట్లు. కొంచెం పసుపు తగినంత, కేజీ సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. ఉప్పు మంచిగా కలపాలి, లేకపోతే ఉప్పు ఉంటుంది, ఉండలు కూడా ఉంటుంది. కావాలంటే చేయబెట్టి కూడా కలుపుకోవచ్చు. కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసినాయి అన్నమాట, పచ్చివే పొట్టు తీసినాయి వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడయింది, బంద్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పోపు గింజలు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర అవి వేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి, లేకపోతే వేడి మీద వేసుకుంటే మాడిపోతాయి. చల్లారిన తర్వాతనే వేయాలి. ఇప్పుడు కేజీ అల్లం ఆ గోరువెచ్చని దాంట్లోనే వేయాలన్నమాట. ఎందుకంటే అట్లనే డైరెక్ట్ వేస్తే పచ్చి స్మెల్ వస్తుంది, అల్లం స్మెల్ వస్తుంది అని ఇట్లా ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా, ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసినాం కదా, ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టింది ఉన్నది కదా ఆయిల్,
అది ఇందులోకి పోసేసుకోవాలి. పోసేసుకొని మొత్తం కలపాలి, మంచిగా కలపాలి. వేడి మీద పోయొద్దు, ఆయిల్ స్మెల్ వస్తుంది, కుంటుగా ఇట్లా స్మెల్ వస్తుంది, చట్నీ ఖరాబ్ అయిపోతుంది. అందు గురించి మొత్తం చల్లారిన తర్వాతనే వేయాలి, ఇందులోకి పొల్లలకి పొయ్యాలన్నమాట. అప్పుడే వెనుకనే పొయ్యొద్దు. ఎంత చల్లగా అయితే అంత మంచిగా ఉంటుంది చట్నీ. ఇప్పుడు మనము అన్నీ మామిడికాయలు అన్నీ పచ్చలన్నీ తీసి పెట్టినాం కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసి కలుపుకోవాలి. పచ్చళ్ళు లాస్ట్లో వేసి కలపాలి. ఆయిల్ అవన్నీ వేసి కలిపిన తర్వాత లాస్ట్లో పచ్చళ్ళు వేసి, మామిడికాయ పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి. మంచిగా కలపాలి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా కలుస్తుంది. ఉప్పు, కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ చేయి పెట్టి కలపాలి. స్పూన్తోనైతే సరిగ్గా కలవదు, మీదనే కలుస్తుంది. లాస్ట్లోనన్నా కనీసం చేయి పెట్టుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అంతా కలిపి ఒక బాటిల్లోకి ఎత్తి పెట్టుకోవాలన్నమాట. 1 year పాటు ఇది నిల్వ ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. చూడండి మొత్తం అల్లం, చూడండి ఇప్పుడు అల్లం పచ్చడి మొత్తము రెడీ అయిపోయింది. ఇప్పుడు అంతా ఎత్తిన తర్వాత కొంచెం చట్నీ పెట్టినాడు, అందులోకి కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, కొత్త చట్నీ కాబట్టి. చూడండి మేమైతే ఇలా చేసినాము. మేము చేసిన అల్లం పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.